ఇప్పుడు ఈ అనుభవాలన్నీ మనం సాధన చేసుకోవాలి. ఇవన్నీ దేవుని యొద్ద నుండి మనం స్వతంత్రించుకోవాలి. దైవ చిత్తం తెలుసుకోవాలి, వాక్ ప్రత్యక్షత పొందుకోవాలి, భవిష్యత్తు తెలుసుకోవాలి. రేపు దేవుని దగ్గర కూర్చొని యుగయుగాలు నిత్యత్వం అంతా కూడా ఏలాలి అంటే ఇక్కడ నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ ఆకర్షణల మధ్య ఉన్నప్పుడే వీటన్నిటినీ త్యజించి తెంచుకొని పోయి దేవుని సాంగత్యం చేయటం అలవర్చుకోవాలి. ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఎవరో వచ్చి నిన్ను తోమరో, ఎవరో వచ్చి నీకు మెడకు తాడేసి లాక్కొని పోరు, గేదెను లాక్కపోయినట్టు. దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకోవాలి, నాకు నేనే సాధన చేసుకోవాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తా, సాధ్యమైనంత వరకు ఆ దేవభక్తి సాధన నుండి నిన్ను వెనక్కి లాగేవాళ్లే ఈ లోకంలో ఉంటారు, కానీ నిన్ను ముందుకు లాక్కెళ్లే వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. నిన్ను ముందుకు లాగేవాడు ఒకడుంటే నిన్ను వెనక్కి లాగేవాళ్ళు 14 మంది ఉంటారు. ఆ ఆకర్షణలోకి లాగటానికి అది గుర్తెరిగి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకొని దేవునితో సహవాసం అనేది నీకు నువ్వే ఏర్పరచుకొని దేవునికి రోజు అందుబాటులో ఉండి రోజు దేవునితో నడవటం అనే ప్రక్రియ నీకు నువ్వే సాధన చేయాలి, నాకు నేనే సాధన చేయాలి. ఈరోజు చర్చికి ఎలాగైతే వచ్చావో అలాగా. ఎవరన్నా తాడేసి లాక్కొచ్చారా? ఎవరన్నా ఇంటికాడకు వచ్చి బెదిరించారా? బెదిరించలేదు, తాడేసి లాక్కు రాలేదు. నీకే ప్రేరణ కలిగింది, వెళ్ళాలి నేను నా దేవుని సన్నిధికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి, ఈరోజు ఆయన ముందు కూర్చోవాలి, ఆయనతో గడపాలనుకున్నావు. బోల్డ్ అన్ని పనులు మొత్తం పక్కన పడేసా వచ్చి కూర్చున్నావు. ఇదే విధంగా ప్రతిరోజు కొంత సమయం అన్ని పక్కన పడేసి నువ్వు దేవునితో మనసారా కూర్చోవాలి, మనసారా ఆయన్ని సన్నుతించాలి, ఆరాధించాలి, ప్రస్తుతించాలి, మహిమపరచాలి, కీర్తించాలి, పొగడాలి, పాడాలి. ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేసి అడగాలి. నువ్వు నీకు నాకు మధ్య అడ్డుగా వచ్చేది ఏదైనా సరే యేసు నామములో దూరం అయిపోవాలి ప్రభువా. నీకు నాకు మధ్యలో వచ్చేది ఏదైనా, నిన్ను మించే ఆకర్షణ ఏదైనా సరే అది యేసు నామములో నాకు దూరం అయిపోవాలి. నా దగ్గరికి ఏదైనా వచ్చేది ఉంటే అది నిన్ను నాకు ఇంకా దగ్గరకు తీసుకొచ్చేదై ఉండాలి. అది వ్యక్తులైనా వస్తువులైనా, ఆఖరికి నా ప్రాణమైనా సరే నిన్ను నాకు దగ్గర చేసేదై ఉంటే, అలాంటిది అయితేనే నా దగ్గర ఉండని. నిన్ను నాకు దూరం చేసేది ఏదైనా సరే అది నాకు దూరం అయిపోవును గాక అనే మనసు ఉండాలి. అలాగే మనం ఆయనకి దగ్గరలోకి వెళ్ళాలి, అరణ్యపు అనుభవాన్ని సాధన చేయాలి. అలాంటి అరణ్యపు అనుభవ సాధన కోసం మహాకూటాలు కూడా నీకెంతో దోహదపడతాయి. మహాకూటాల్లో 4 దినాలు పూర్తిగా నువ్వు దేవుని పాదాల చెంత అచ్చంగా ఆయన ప్రపంచంలో 4 దినాలు గడిపే ఛాన్స్, చాలా విలువైన సమయం అది. ఇప్పటి నుంచే నువ్వు దేవునితో గడపడం మొదలుపెట్టు. మహాకూటాలను కూడా వినియోగించుకో. మొదటి కూటం దగ్గర నుంచి చివరి కూటం ముగింపు వరకు 4 రోజుల కూటాల్లో దేన్ని మిస్ కావద్దు. ఆ ఉపదేశాలు విను, ప్రార్థించు, ఆయన సహవాసంలో ఉండు, ఆయనతో గడుపు, ఆయన పరిశుద్ధుల సాంగత్యంలో ఉండు. ఇక ఆయనే ప్రపంచంగా ఉండు. నీలో చల్లారిన అగ్ని మళ్ళా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఒకప్పుడు మండిన అగ్ని, దేవుడు వెలిగించిన అగ్ని ఆరిపోయింది. ఆత్మను ఆర్పకుడి అన్నాడు కదా, కొంతమందిలో ఆత్మ ఆరిపోయింది. ఇప్పటి నుంచే మళ్ళా తిరిగి నువ్వు ఆత్మను మండించుకోవటం మొదలు పెట్టాలి. సమీపంలో ఉన్న ఆ కూటాల ద్వారా మళ్ళా తిరిగి ఆత్మను మండించుకోవటం స్టార్ట్ అయింది. తప్పకుండా మళ్ళా మంట నీలో రగలటం మొదలైద్ది. ఇక 4 రోజులు మరి వేరే ఆలోచన లేకుండా దేవుని ప్రపంచంలో ఉంటావు కనుక మళ్ళా మంట స్టార్ట్ అయింది. ఆ తర్వాత నువ్వు చేయాల్సింది ఏంటంటే, అలా స్టార్ట్ అయిన ఆ మంటని ఇక ప్రజ్వలింపజేయటం నీ పని. దానికి ఎప్పటి నుంచే నువ్వు సిద్ధపడాలి. ఒకప్పుడు నువ్వు దేవుని మత్తులో ఉన్నావు, దేవుని భక్తిలో ఉన్నావు, దేవుని ప్రేమ మత్తులో మునిగి తేలుతా ఉన్నావు. ఈరోజు ఆ మత్తుని గెలిచి చాలా మత్తులు నీ దగ్గరకు వచ్చి చేరినాయి. ఇప్పుడు వాటన్నిటిని దొళ్ళగొట్టుకొని మళ్ళా దేవుని వైపు మళ్ళుకొని దేవునికి సమీపమై నీలో కోల్పోయిన ఆ మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి భక్తి తిరిగి పుంజుకోవడానికి మంచి ఛాన్స్ ఇది, మంచి టైం ఇది. కాబట్టి మీరు ఎలాగ జాగ్రత్త చేసుకుంటారో, ఆల్రెడీ మీలో కొంతమంది జాగ్రత్తగానే ఉన్నారు, కొంతమంది మెళకువగానే ఉన్నారు, కొంతమంది అయితే నేను చెప్పిన మత్తుల్లోకి వెళ్ళిపోయారు. దేవునికి
ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వకుండా వేరే వాటికి ఆ స్థానాన్ని ఇచ్చి దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని ప్రేమించే అనుభవంలోకి అయితే కొంతమంది ఇప్పటికే దిగజారిపోయారు. దేవుని కంటే ఎక్కువగా కొన్నిటిని కొంతమందిని ప్రేమించే ఆ మెట్టుకి కొంతమంది దిగజారిపోయారు. ఇది ఘోరమైన పతనం, ఓటమి. దేవుడు దాన్ని ఒప్పుకోడు, తట్టుకోలేడు. నువ్వు ఆయన్నే ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీలో మీరు అడగొచ్చు, అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తున్నా, దేవుడు చేయాల్సిన దేవుడు చేస్తున్నా, ఇంకేంది అంటే జెంట్స్ మీరు చెప్పండి, మీరు ఒప్పుకుంటారా? ఒక భర్త ఒప్పుకుంటాడా? భార్య భర్తకు అన్నీ చేసి పెడుతుంది, అన్నం వండుతుంది, కూర వండుతుంది, బట్టలు తూతుంది, ఇస్త్రీ చేస్తుంది, చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. కానీ ప్రేమ మాత్రం ఇంకొకరిని ప్రేమిస్తుంది. ఊరుకుంటాడా? పోయి బావిలో దిగుతాడా? చెప్పాలి. పురుషుడు మగ పొట్టకు పుట్టినోడు చెప్పాలి. ఎట్లా ఉంటుంది ఫీలింగు? భార్య అడిగిద్ది, ఇస్త్రీ చేయట్లేదా, బట్టలు ఉతకట్లేదా, ఫుడ్ చేయట్లేదా? అన్నీ చేస్తున్నావు, ఇంకేంటి అన్నీ చేస్తున్నావు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు, నీవు నన్ను ప్రేమించుట ఒక ఎత్తు. ఇవన్నీ చేయకపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు అంతే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారి పెదవులతో నన్ను ఆరాధింతురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు ఒట్టి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, వారు నన్ను ప్రేమించుటలేదు. ఒక్కొక్క భర్త పాపం ఆయనే పాత్రలు కడుక్కుంటాడు, ఆయనే ఉతుక్కుంటాడు, ఆయనే వండుకుంటాడు. నేను మగాళ్ళని ఎగతాళి చేయట్లే. ఎందుకు బ్రదర్ అన్నీ నువ్వే చేసుకుంటావు? ఆమె చేయలేదా అంటే ఆమె కొంచెం బలహీనతలు, ఆమె చేసినా చేయకపోయినా ఆమె నన్ను ప్రేమించిద్ది, నాకు అంతే చాలు. ఆ ప్రేమ ఎంత పని చేసిద్దంటే పాప ఆయన పనులన్నీ ఆయనే చేసుకుంటాడు, ఆమె కూడా ఆయనే చేసి పెడతాడు. దానికైనా ఒప్పుకుంటాడు, కానీ అన్నీ నీకు చేస్తాను, నేను ఇంకొకరిని ప్రేమిస్తానంటే మాత్రం ఒప్పుకోడు. నాకు కావాల్సిందే నీ లవ్. ఏం లవ్? బోల్డ్ లవ్, ఎందుకు పనికిరాను లవ్? అదేదో నేను వేరే వాడి మీద ఉంచుతాలే, నీకైతే నీకు అన్ని నేను చేసి పెడతానంటే అవసరమైతే నేను చేసుకుంటా, లేకపోతే దాన్ని పని మనిషిని పెట్టుకుంటా. నువ్వేం చేయొద్దు, మరి ఏం చేయాలి? నన్ను ప్రేమించంతే. నా ప్రేమను పొందుకో, నాకు ప్రేమను పంచు, నన్ను గుర్తించు, ప్రోత్సహించు, ప్రశంసించు, నన్ను అర్థం చేసుకో, నన్ను ఆదరించు. దేని కోరుకుంటాడు జంట చెప్పండి? స్త్రీ చేసే పనులనా, లేకపోతే స్త్రీ నుండి వచ్చే ప్రేమనా? పెద్దగా చెప్పండి, మీకు ఫేవర్గా మాట్లాడుతున్నాను. ఏంటి? ప్రేమనేగా. దేవుడు కూడా అంతే. మరి బాబా నీ పని తర్వాత ముందు నువ్వు నన్ను ప్రేమించాలి. నేను అన్ని చేస్తున్నాగా ప్రభా, వారం చర్చికి పోతున్నా, సందా చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఇది చేస్తున్నా అంటే ఎన్ని చేస్తున్నావు రా? ఇది ఎట్లా ఉందో తెలుసా? భార్య ఇంకొకరిని ప్రేమిస్తా భర్తకు అన్ని చేసినట్టుంది. నాకు వద్దురా బాబు ఈ దిక్కుమాలంలో, నాకొద్దు. నువ్వు చేసే పనులు సెకండు, నాకు నువ్వు కావాలి, నీ హృదయం కావాలి. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి. నిన్ను ప్రేమించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. నిన్ను రక్షించగోరిన రాజుకి
నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే పట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే పట్టి పాత్రగానే నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి. దరదరదరదరదరదర హృదయం ఇవ్వాలి. తన తన తనని తననా. నువ్వు ఇచ్చేవి తర్వాత నువ్వు కావాలి. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. నువ్వు చేసే క్రియలా లేతే నీ ప్రేమ? అది ఎఫెసులోనున్న సంఘపు దూతకు చెప్పాడు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు నా నామము నిమిత్తము భారము భరించి అలసిపోలేదని నేను ఎరుగుదును. నీకు అన్ని బాగున్నాయి, వివేచన ఉంది, ఏది మంచో ఏది చెడో తెలుసు, అన్ని లెక్కలు బాగున్నాయి. కానీ అయితే మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. అది సరి చేసుకోకపోతే నీ దీపస్తంభమే లేపేస్తాను అన్నాడు. అంత చిరాకు ఆయనకి. ఇంత కష్టపడ్డావు, ఇంత సహనం, ఇంత ఓపిక అని చెప్పి మెచ్చుకొని ఇవన్నీ బుస్సమ్మా ఫస్ట్ లవ్ లేకపోతే అన్నాడు. ఏ లవ్? ఆ మొదటి ప్రేమ లేకపోతే, ఫస్ట్ లవ్ లేకపోతే ఎన్ని వద్దు నాకు, ఎన్ని సెకండు. నన్ను నువ్వు కలుసుకున్నప్పుడు నువ్వు ఎలా స్పందించావు, ఎలా నన్ను ఆరాధించావు, ఎలా నాకు దగ్గర అయ్యావు, ఎలా నన్ను హత్తుకున్నావు, ఎలా నా విషయాల్లో నువ్వు పరవశించావు, ఏ విధంగా నన్ను ప్రస్తుతించావు, ఏ విధంగా నాతో సహవాసం చేశావు, నాకు అది కావాలి, అది బాగుంది నాకు. భర్త భార్య నుంచి ఆశించేది అదే. మీరే చెప్పండి మరి. నీ భర్త నిన్ను ప్రేమించడు, ఇంకొక ఆమెను ప్రేమిస్తాడు, నీకు అన్నీ చేసి పెడతాడు, ఓకేనా? మరి ఎంతమంది ఆడవాళ్ళు ఒప్పుకుంటారండి? వాడు ఇష్టం వచ్చిన వాళ్ళని ప్రేమించుకోమను, నాకు కావాల్సింది నాకు చేసి పెట్టమను, పొమ్మను, ఏడన్నా తిరగ అంటావా? నువ్వు అంటావా? నువ్వు మంచాన పడ్డా కూడా ఒప్పుకోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒప్పుకుంటుందండి? మంచంలో ఉన్నా కూడా ఒప్పుకోదు. మంచంలో ఉన్నా సరే, నేను ఎవరన్నా ఇంకొక ఆమెతో మాట్లాడుతున్నాను అనుకో, అపస్మార స్థితిలో ఉండి, ఆ స్థితిలో ఉండి కూడా ఎవరు ఒప్పుకుంటా? పర్రపాటును కూడా నీకు అన్నీ చేస్తాడు. నీకే తక్కువ బట్టలు తెస్తాడు, ఫుడ్ తెస్తాడు, అన్ని తెస్తాడు, పండ్లు తెస్తాడు, అన్ని తెచ్చిస్తాడు. లవ్ మాత్రం ఇంకొకళ్ళ మీద పెడతాడు. ఎట్లా ఒప్పుకుంటారు? నువ్వు ఒప్పుకోవే, మరి ఆయన ఎట్లా ఒప్పుకోవాలి? నిన్ను ఆరాధిస్తున్నాగా ప్రభా, ఆరాధిట్లేదా ఏంది? ఎవడికి కావు నీకు బోర్డు ఆరాధన? నీ హృదయం ఇంకో చోట పెట్టి నన్ను ఇక్కడ వచ్చి నువ్వు అన్ని అబద్ధాలే పాడుతున్నావు. ముందు అసలు నీ పాటలు ఏంటంటే చిరాకు పడుతుంది నాకు అంటాడు. అబద్ధాలు మాట్లాడతారు జనం, నువ్వు ఎగ్దం పాడుతున్నావు. వస్తావు, నువ్వు ఎవరినో ఎక్కడో ఎవరినో ప్రేమిస్తూ ఉంటావు. ఎవరెవరు ఏ వస్తువునో ఏ వ్యక్తినో దేని మీద నీ ప్రేమ అంతా పెట్టుకొని ఉంటావు. నా దగ్గరికి వచ్చేవో ప్రేమించేదన్ అధికముగా అది ఎగురుతుంటావు. ఎవరిని మాయ చేస్తాను? నేనేమన్నా నీకు మెట్లా కనపడుతున్నా అంటాడు ఆయన. యథార్థత ఏది నీ దగ్గర? జనాలు అబద్ధాలు ఆడతారు, నువ్వు అబద్ధాలు వైనంగా పాడుతున్నావు, శృంగారంగా సంతోషంగా. మళ్ళీ నిజాలు కావాలి నాకు, వాస్తవంగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకయే సాగేదా, నీవెను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగేదా, నీరసించకయే సాగేదా, నీవేను తీరుగా, నీవేను తీరుగా, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేనికి ఇచ్చినది నీకు దూరం అయింది. గుర్తుపెట్టుకో, తప్పదు, దేవుడే చేస్తాడు. ఆ గతి నీకు పట్టాలంటే పవర్ చేయి, ఒక దారి అవుతావు. వద్దులే నాకెందుకు వచ్చిన లేనిపోయిన గొడవ అనుకుంటావా, మర్యాదగా ఆ చెత్తా చెదారాలన్నీ పక్కన పెట్టి దేవునికి కనెక్ట్ అవు. నువ్వు సగం సగం ప్రేమించిన ఆయన నిన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు వదిలిన ఆయన వదలడు. ఇప్పుడు అది ప్రాబ్లం. నువ్వు మర్యాదగా దారిలోకి రాకపోతే ఎలా వస్తావో ఆయనకి తెలుసు. చూస్తావా ఎట్ట తెస్తాడో? అంటావా దమ్ముంటే చూపిమనని? చెప్తా. ఎందుకు వచ్చిన గొడవ? రా, మర్యాదగా దారిలోకి రా, లైన్లోకి రా, కనెక్ట్ అవ్వు, దేవుడికి కనెక్ట్ అవ్వు. దేని గురించి కలత చెందవాకు, ఎవరి మీద ప్రాణాలు పెట్టుకోవాకు, ఎవరిని కూడా నువ్వు నా ప్రాణం అనవాకు, అనకపోయినా లోపల సెంటిమెంట్ పెట్టుకోవాకు, దులిపే. ఎవరు బాధ్యతలు వాళ్ళకి నెరవేర్చడం వరకే నీ పని. నీ టైం అయినప్పుడు వెళ్ళాలా నువ్వు. ఎవరు టైం అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బస్సు ఎక్కుతారండి అందరూ బస్ స్టాండ్లో. గణపారం వాడు గణపారంలో దిగుతాడు, బోయపాలి వాడు బోయపాలలో దిగుతాడు, ఓబల్ నడపాలవాడు అక్కడ దిగుతాడు, గుంటూరుడు గుంటూరులో దిగుతాడు. ఎంతోమంది బస్సు ఎక్కుతారు, నీతో కలిసి కొంత ప్రయాణం చేస్తారు, వారి సమయం వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతారు. ఏ ఒక్క ప్రయాణికుడు నీతో స్థిరంగా శాశ్వతంగా ఉండడం అనేది పచ్చి నిజం. నువ్వు తట్టుకోవాల్సిన నిజం, వాస్తవమైన నిజం, ఒప్పుకోవాల్సిన నిజం. అవి కడుపును పుట్టినోళ్ళు కావచ్చు, తోడబుట్టినోళ్ళు కావచ్చు, నిన్ను కన్నోళ్ళు కావచ్చు, నువ్వు కన్నోళ్ళు కావచ్చు, నిన్ను కట్టుకున్నోళ్ళు కావచ్చు, నీకు కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ టైం వచ్చినంత వరకు నీతో ఉంటారు, ఆవిరిలాగా మాయమవుతారు. అందుకే ఎక్కువ ఆశలు, ఎక్కువ ప్రాణాలు దేని మీద కూడా పెట్టుకోవద్దు. ఫస్ట్ నుంచి చెప్తున్నా, మరొక్కసారి చెప్తున్నా. ఎటు పెట్టాలి మరి? ఆయన మీద పెట్టాలి. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజు ఘనుడే. తెల్ల ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నవి కొన్నే, దేవుడు మనకు దాచి ఉంచినవి విస్తారంగా ఉన్నాయి బిడ్డ.
మాయ పొరలు మన నుంచి తొలగించమని మనం దేవుని పాదాలు పట్టుకుందాం. మనల్ని కప్పేస్తూ కమ్మేస్తూ మోసగిస్తున్నటువంటి మాయ పొరలు మన కనుల నుండి రాలగొట్టమని దేవుని పాదాలు పట్టుకుందాం. తేరి దేవునినే చూచేటట్టు. ఎందుకంటే ఆయనతో మనది అక్షయ అనుబంధం, శాశ్వత అనుబంధం. ఇక్కడ తగిలించుకున్న ఏ లింకులైనా తెంచుకోక తప్పదు. ఏదో ఒకనాడు అవి ఖచ్చితంగా తెగిపోక తప్పదు తప్పదు తప్పదు. కానీ ఆయనతో ఏర్పడిన అనుబంధం అక్షయ అనుబంధం. అది శాశ్వత అనుబంధం. అది ఇక్కడ అక్కడ ఎల్లప్పుడూ మనకు అదే తగింది, అదే నిత్యమైంది. చివరికి ఈరోజు మనం కలిగి ఉన్న ఈరోజు ఓల్డేజ్ హోమ్లో ముసలాళ్ళని చూడండి. ఆ చివరి లైన్లో కూర్చున్నా చూడు ముసలాళ్ళు, ఓల్డేజ్ హోమ్ ముసలాళ్ళు. వృద్ధాశ్రమంలో మన సన్నిధిలో ఉంది కదా, కూర్చున్నారు. ఏరి భర్త లేరి, పిల్లలేరి, తోబుట్టులేరి, కుటుంబాల్లో వాళ్ళ జీవిత ఆరంభంలో ఏనాడన్నా వాళ్ళు ఊహించుంటారా ఇలా ఒంటరిగా నేను వచ్చి ఒక చోట నా అన్నవాళ్ళు ఎవరూ లేని ఒక దిక్కులేని స్థితిలో నేను ఉండాల్సి వచ్చిందని వాళ్ళు ఊహించారా ఏనాడైనా? ఈ రోజున్న ఎవరిని ఊహించగలరా? లేదు. భ్రమ, ఒక మాయ చేత కప్పబడి లబలబలాడుతూ ఉంటారు. ఈరోజు వాళ్ళకు వాస్తవం అర్థమైంది, కనువిప్పు కలిగింది. అరెరెరెరే, కొడుకు నావాడు, కూతురు నాది, ఫలానా భర్త నావాడు, అయితే భార్య నాది, అది నాది, ఇది నాది అని అన్నీ అనుకుని ఏదో కలల ప్రపంచంలో, ఊహల ప్రపంచంలో ఇలాంటి ఒక భవిష్యత్తు నేను ఊహించలేదు. ఈరోజు ఈ మహానుభావుడు కూడా నాకు దిక్కు లేకపోతే నా గతి ఏమిటి అన్న ప్రశ్న వాళ్ళకు ఉంటుంది. యేసయ్య రెక్కల నీడలోకి వచ్చి పడ్డానే, ఈ రెక్కల నీడ కూడా నాకు దొరకపోతే రోడ్డు మీద నేను ఏ విధంగా జీవించాల్సి వచ్చేదో కదా అని ఆ వృద్ధ హృదయాలు వెలవెల్లాడిపోతూ ఉంటాయి. ఇది మీకు విరక్తి కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చెప్పట్లా, వాస్తవం చెప్తున్నాను. మన హృదయాన్ని సిద్ధపరచుకొని ఉండాలి. ఏ బంధాలు అనుబంధాలు ఆట్యకాలం నిలవవు అనే వాస్తవాన్ని మనం ఎరిగి, మనం ఇతరులకు స్థిరం కాదు, ఇతరులు మనకి స్థిరం కాదు. ఎడబాట్లు కొంచెం చేదుగానే ఉంటాయి, కానీ అవి వాస్తవాలు, తప్పదు, నిజాలు. అందుకే ప్రాణమంతా ప్రభు మీద పెట్టుకుని అందరితో మనం మితంగా ఉన్నామనుకో, అప్పుడు ఏ బంధం ఉన్నా తీగిన మనం ఇబ్బంది పడం. కానీ ఏం చేద్దాం, అవి లాగేస్తాయి. అవి మన మీద చూపించేటువంటి అల్పమైన ప్రేమలు మనల్ని వశపరుచుకుంటాయి. అది ఏ రూపంలోనైనా కావచ్చు, అది బిడ్డ రూపంలో కావచ్చు, భర్త రూపంలో కావచ్చు, భార్య రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఏ రూపంలో సరే. ఎంత లాగినా వాటిని వదిలించుకొని నేను నా ప్రభు మాది పర్మనెంట్, ఇది శాశ్వత అనుబంధం అని మనసును అలాగూ సిద్ధపరచుకోవాలి. మోకాళ్ళ మీదకి వద్దాం. నిదురలోనా పాడు నిదురలోనా ఉండొద్దు, పాడు నిద్రలో ఉండొద్దు, లోక మత్తు నిద్రలో ఉండొద్దు, మొద్దు నిద్రలో ఉండొద్దు, భ్రమని నిజమని మోసపోవద్దు, అశాశ్వతమైన అనుబంధాలు స్థిరమని భ్రమించి దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికి ఇవ్వద్దు. దేవుని కంటే ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వద్దు. ఏ బంధానికి ఇవ్వద్దు. ఆఖరికి తల్లిదండ్రుల అనుబంధమైన, బిడ్డల అనుబంధమైన కొట్టి పక్కనేమన్నాడు. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడో చూడు. కొట్టేయ్, అవన్నీ పనికిరావు, నా తర్వాత ఎవరైనా ఏదైనా. అంత పచ్చిగా మాట్లాడాడు ఆయన. చూడు, నాకంటే ఎక్కువగా మరి ఎవరినైనా దేనైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఆఖరికి నీ ప్రాణంతో సహా నాకంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి లేదు. అర్థం చేసుకొని మనం దేవుని వైపు తిరుగుదాం. ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నాడంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడు ఇంకొకడు లేడు. నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే, నీ హృదయం అంతా అప్పచెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు.
నిన్ను నిర్మించిన వాడు, అనుక్షణం నిన్ను నీడవలే కాపాడిన వాడు, నీ పాపాల కోసం మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలో పాపివైన నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకొని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు, విడువని ప్రేమికుడు, ఎడబాయిని ప్రేమికుడు, నీ గాయములు కట్టిన మంచి సమరయుడు, అందరు విడిచిన వేళ నీ చేతిని పట్టుకొని నడిపించిన దేవుడు, నేనున్నానని నీకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు ప్రేమిస్తే నీ హృదయం అంతా ఇస్తే యోగ్యుడు ఆ ఒక్కడే. ప్రార్థన చేద్దామా. నా తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నా తండ్రి, ఈరోజు నువ్వు నా కళ్ళు వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. నా తండ్రి, ఈరోజు నువ్వు నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు. నిజమే, నీకంటే ఎక్కువగా పనికి మాలినవి చాలా ఉన్నాయి నాకు, నీకంటే ఎక్కువగా చెత్తవి చాలా ఉన్నాయి నాకు. వాటన్నిటిని వదిలేసేయాలి. నాకు దూరం చేయి. ఆ ఆశలు, ఆలోచనలు, ఆ కోరికలు, ఆ వాంఛలు నాకొద్దు, ఆ దరిద్రం నాకొద్దు. నాకు నువ్వు కావాలి. నీ సన్నిధి నాకు ఎల్లప్పుడూ కావాలి. నన్ను నిర్మించిన నిర్మాతవు నువ్వు. నీ చేతులే నన్ను నిర్మించాయి. నాకు ఈ రూపాన్ని నీ చేతులు ఇచ్చాయి. నా దేహాన్ని నీ చేతులే నాకు ఇచ్చాయి. నీడవలే కాచింది నువ్వు, కాపాడింది నువ్వు. నరకం నుంచి నన్ను తప్పించడానికి వచ్చి ప్రాణం పణంగా పెట్టింది నువ్వు. నన్ను మోసం చేయని వాడివి నువ్వు, ఎడబాయని వాడివి నువ్వు. నా కోసం కొనకక నిద్రపోక నన్ను కాచుకుంటున్న వాడివి నువ్వు. నా కోసం శాశ్వతమైన రాజ్యాన్ని సిద్ధం చేసిన వాడవు నువ్వు. నిండు మనసుతో ప్రార్థన చేద్దాం బిడ్డ, నిండు మనసుతో ప్రార్థన చేద్దాం. చెప్పు, ఒప్పుకో. ఎక్కడెక్కడ ఏది దేనికంటే దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు? ఏది ఎక్కువ అవుతుంది నీకు? దేవుని కంటే ఏది నీకు ఎక్కువ కాకూడదు. దేవుడే నీకు ప్రధానం కావాలి. దేవుడే నీకు కేంద్ర బిందువు కావాలి. దేవుడే నీకు మూలం కావాలి. దేవుడే నీకు ఆది అంతం కావాలి. దేవుడే నీ ప్రాణం కంటే ఎక్కువ కావాలి. దేవుడే నా ప్రాణం కంటే నాకు ఎక్కువ కావాలి. డబ్బు నీకు కేంద్రం అవుతుందా? వ్యక్తులు నీకు కేంద్రం అవుతున్నారా? లోక ఆకర్షణలు నీకు కేంద్రం అవుతున్నాయా? లోక సంబంధమైన పదవులు, పేరు ప్రఖ్యాతులు నీకు కేంద్రం అవుతున్నాయా? మనుష్య గొప్పలు, మనుషుల మెప్పులు నీకు కేంద్రం అవుతున్నాయా? అవన్నీ దుళ్ళగొట్టమని దేవుణ్ణి అడుగు. అవన్నీ వెళ్ళగొట్టమని దేవుణ్ణి అడుగు. నీ స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా సరే నాలో నుండి దూరం అయిపోవాలి తండ్రి అని ప్రార్థన చేయి. దేవునికి ప్రార్థన చేయి. నీ స్థానాన్ని దొంగిలించే, నీ స్థానాన్ని ఆక్రమించేది ఏదైనా నా హృదయంలో ఉంటే అది ఇప్పుడే యేసు నామములో వెళ్ళగొట్టబడును గాక. అది ఒక దురాత్మ, అది ఒక దయ్యములాగా ఉంది ప్రభు. దాన్ని వెళ్ళగొట్టే యేసు నామములో. నీ స్థానము నీది, నీ స్థానము నీది, నీ స్థానము నీది. నీ స్థానాన్ని నువ్వు ఆక్రమించుకో ప్రభువా. ఈ లోక ఆకర్షణలోనే దయ్యాన్ని వెళ్ళగొట్టు. ఈ లోక మమతల మమకారాలని దయ్యాన్ని వెళ్ళగొట్టు. నా హృదయ సింహాసనం మీద రాజువు నువ్వే. నా హృదయ సింహాసనం మీద రాజువు నువ్వే. నాకు తెలియకుండానే మత్తులోకి వెళ్ళిపోతా ఉన్నాను. నాకు తెలియకుండానే మత్తులోకి వెళ్ళిపోతున్నాను. నా కళ్ళు తెరిపించావు, నీకు వందనాలు. నాకు స్పష్టంగా అర్థమైంది, నీకు స్తోత్రాలు. నేను దిద్దుకుంటాను. నన్ను బలపరచు. నీకు నాకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించు. వాటి మీద నుంచి నా దృష్టి మళ్లించు. నీకు వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని గోజాడుకుందాం. నిజంగా ప్రేమిద్దాం. దేవుణ్ణే ప్రేమిద్దాం. దేవుడికే మన హృదయంలో ప్రధాన స్థానం ఇద్దాం. నేను నీకు పాత్రుడిగా ఉండాలి ప్రభువా. నేను నీకు పాత్రుడిగా ఉండాలనుకుంటున్నాను ఎల్లప్పుడూ. నాకేం కావాలో నువ్వే చూసుకుంటావు. నాకేది ఎప్పుడు కావాలో నువ్వే చూసుకుంటావు. నాకేం కావాలో నువ్వే నెరవేర్చుకుంటావు. నాకేం కావాలన్నా నువ్వే చూసుకుంటావు. నువ్వే చూసుకుంటావు. నువ్వే చూసుకుంటావు. నువ్వే చూసుకుంటావు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు అనేక మంది మాటలు విన్నారు. ఇది ఒక వాస్తవం. ఎంతమంది కళ్ళు వెలిగించబడ్డాయో నీకు స్తోత్రం. ఎంతమంది
అరే నిజంగా నేను దేవుని కంటే వేరే వాటిని ఎక్కువగా ప్రేమిస్తా ఉన్నాను. ఈరోజు నాతో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. కొద్దిగా ఆత్మీయతలో తగ్గాను, తగ్గుముఖం పట్టాను, చల్లారిపోయాను. అయ్యో దేవుడి తర్వాతనే ఏదైనా, దేవుడు నాకు ప్రధానం కదా, దేవుడు నాకు కేంద్ర బిందువు కదా అని. ఈరోజు ఎంతమంది మనోనేత్రాలు వెలిగించావో, ఎంతమంది కళ్ళు తెరిచావో, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మా బిడ్డలందరినీ బలపరచు, మా బిడ్డలందరినీ బలపరచు, మా బిడ్డలందరినీ, నన్ను కూడా, మమ్మల్ని అందరినీ వెలిగించు ప్రభువా. నీకు మాకు మధ్య అడ్డుగా ఉన్నవి ఏవైనా తొలగిపోవాలి, యేసునామములో తొలగిపోవాలి. ఏవైనా మాకు దగ్గరకు వచ్చి సమీపించాయంటే అవి నిన్ను మాకు దగ్గర చేసేవై ఉండాలి, నీ గురించి చెప్పేవై ఉండాలి, నీ గురించి మాట్లాడేవై ఉండాలి, నీ చిత్తము చేసేవై ఉండాలి. అవి మాకు కావాలి. నిన్ను దగ్గర చేసేవే మాకు కావాలి, కానీ నిన్ను దూరం చేసేవేవైనా మాకు దూరం అయిపోవాలి ప్రభువా. కనికరించి మా ఈ ప్రార్థన గైకొని జవాబుదా ఇచ్చేం. జవాబు ఇచ్చినందుకు మనసారా కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో నిన్ను మహిమపరచుకుంటున్నాము తండ్రి.